వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. నేను మీ గోవిందు నాగరాజు. ఈ వీడియోలో ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి గ్రీవెన్సెస్ని అంటే అబ్జెక్షన్స్ని ఏ విధంగా ఆన్లైన్లో మనము సబ్మిట్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొదటి లింక్ కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ టీచర్ ట్రాన్స్ఫర్స్ 2025 అని చెప్పి ఏపీసీఎఫ్ఎస్ఎస్. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి హోమ్ పేజ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు, గ్రీవెన్స్ రెడ్రెసల్ అని చెప్పి మనకు ఒక టైల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రీవెన్స్ రెడ్రెసల్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము లాగిన్ కావడానికి ట్రెజరీ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే సక్సెస్, వన్ టైం పాస్వర్డ్ హ్యాస్ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. సో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సక్సెస్, ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఓకే పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయవచ్చు, గ్రీవెన్సెస్ రిజిస్టర్ అని చెప్పి ఏ టీచర్ కెన్ సబ్మిట్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 అబ్జెక్షన్స్. అంటే ఒక టీచరు గరిష్టంగా 3 అబ్జెక్షన్స్ని మాత్రమే తన లాగిన్ నుంచి సబ్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనము ఏ అంశాలపైన మనం గ్రీవెన్స్ పెట్టదలుచుకున్నామో కొన్ని అంశాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్పౌజ్ కేటగిరీ, మనం స్పౌజ్ కేటగిరీ పైన అబ్జెక్షన్స్ మనం పెట్టదలుచుకుంటే స్పౌజ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రీవెన్సెస్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ మనము మన యొక్క గ్రీవెన్సెస్ని టైప్ చేయవలసి ఉంటుంది. సో అలాగే మనం పెట్టేటువంటి ఈ గ్రీవెన్స్కు సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ అలౌడ్, అంటే పీడిఎఫ్ ఫైల్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం సైజు 500 KB, 500 KB లోపల ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని, ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ని ఇక్కడ మనము చూజ్ ఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు మన మొబైల్లో లేదా మన సిస్టంలో ఉన్నటువంటి ఫైల్ని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుందన్నమాట. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పి ఉంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క గ్రీవెన్స్ అనేటువంటిది సబ్మిట్ అవుతుంది. సో అలాగే ఈ స్పౌజ్ కేటగిరీనే కాకుండా మనకు పిహెచ్ కేటగిరీ ఉంది, అలాగే రేషనలైజేషన్, స్టేషన్ సీనియారిటీ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్, సో ప్రిఫరెన్షియల్ కేటగిరీ. సో ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటే అదర్స్ని సెలెక్ట్ చేసి ఆ గ్రీవెన్స్కు సంబంధించినటువంటి మ్యాటర్ని టైప్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ని కూడా మనము అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము అబ్జెక్షన్స్ని మనమే మన లాగిన్ ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. సో ఇదండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.